ఏడాది పాలనపై టీవీ9 కాన్క్లేవ్ లో బీజేపీ నేత కర్నె ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక చిన్న పొరపాటుతో జీవితాల్ని పాడు చేసుకున్నామని తెలంగాణ బాధపడుతోందని చెప్పారు. సంవత్సర కాలంగా చిన్న పొరపాటుతో జీవితాలనే పాడు చేసుకున్నామని తెలంగాణ బాధపడుతున్నది. తెలంగాణ సామాన్యుడి మొహంపై నవ్వు లేకుండా చేసుకున్నది. తెలంగాణ సామాన్యుడి ఆలోచనలో ఒక చిన్న పొరపాటుకు ఇంత నష్టం తెచ్చుకున్నామా అని బాధపడుతున్న తెలంగాణ. ఎందుకంటున్నానంటే మీరే మీ ఇంట్రోలో చాలా స్పష్టంగా చాలా విషయాలు చెప్పినారు. విజయోత్సవాలు ఎప్పుడు చేసుకుంటారంటే తాము ఇచ్చినటువంటి హామీలని కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ఇచ్చినాం కదా అని చెప్పేసి విజయోత్సవాలు చేసుకుంటారు. దురదృష్టం ఏంటంటే మీ ఇంట్రోలో చెప్పినట్టుగానే ఒక మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించిన దాంట్లో అది కూడా ఒకే భాగమైనటువంటి ఉచిత బస్సు మాత్రమే చేసినారు. కానీ మిగతా 5 ఏవీ లేవు, అన్నీ గుండు సున్నా. వాటికి కార్యరూపం దాల్చడానికి మేము గైడ్లైన్స్ తయారు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు మాత్రమే అమలు చేశారన్నారు కర్నె ప్రభాకర్. మిగతా 5 హామీలు అమలులో గుండు సున్నా అంటూ విమర్శించారు. 2014 కంటే ముందు తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుంటే విధ్వంసకర తెలంగాణ లేదు, అద్భుతమైనటువంటి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదిగినటువంటి తెలంగాణ స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగానో నాయకుడిగా నేను ఆర్గ్యుమెంట్ పెట్టడం కాదు, ఇవాళ సామాన్యులకు పోతే తెలుస్తున్నది. 9.5 సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలన లేదు, సంవత్సర కాలంగా కాంగ్రెసు పరిపాలిస్తున్న తీరుని ప్రజలు చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటున్నారు కనిపిస్తోంది. ఇదే కాకుండా మురళీకృష్ణ గారు, మీకు మనం 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాం. ఇంకొక 420 హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది. ఈ హామీలను కూడా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈరోజు మేము మా పార్టీ పక్షాన ఛార్జ్షీట్ కూడా వేసినాం. అసలు ఎందుకు చేయలేదని